హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ రవిచంద్ర. 2017-18 సంవత్సరానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ముఖ్యాంశాలు చూద్దాం. 2.5 లక్షల లోపు ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపు, వ్యక్తిగత ఆదాయం 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 5% పన్ను, పూర్వం 10% ఉండేది. ఆదాయ పన్ను స్లాబ్ యథాతథం. వార్షిక ఆదాయం 50 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉన్నవారు 10% సర్చార్జ్ పే చేయాలి. రాజకీయ పార్టీలకు విరాళాలు 20,000కు మించితే తప్పనిసరిగా లెక్క చూపాలి. నగదు విరాళం 2,000 మాత్రమే. నల్లధనం నిరోధంలో భాగంగా 3 లక్షలకు మించి నగదు లావాదేవీలకు అనుమతి లేదు. పెద్ద నోట్ల రద్దుతో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపులు 35% పెరిగాయి. POS ఐరిష్ ఆధారిత యంత్రాలకు పన్ను తగ్గింపు, క్యాపిటల్ గెయిన్స్ పరిధిలో 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కుదింపు, చిన్న కంపెనీలకు 5% ఆదాయ పన్ను తగ్గింపు. దీనివల్ల 96% కంపెనీలు లాభపడతాయి. 5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలు 1% పన్ను మినహాయిస్తుంది. 4.2 కోట్ల వేతన జీవుల్లో 1.7 కోట్ల మంది మాత్రమే IT రిటర్న్స్ దాఖలు చేశారు. అమరావతి వాసులకు మూలధన లాభాల నుంచి పన్ను మినహాయింపు, అమరావతి భూ సమీకరణలో సహకరించిన రైతులకు పన్ను మినహాయింపు. బడ్జెట్లో 3 పెద్ద సంస్కరణలు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక బిల్లును పార్లమెంట్ ఆమోదించడం, 2 రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం, ప్రణాళికేతర విధానం పక్కన పెట్టడం, ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాస్తవ దృశ్యం బయటకు వచ్చింది. GDPలో పన్ను శాతం తక్కువగా ఉంది. ప్రత్యక్ష పన్నుల ద్వారా 1.74 లక్షల కోట్లు వస్తుంది. రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ 21,47,000 కోట్లు. ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు స్వాధీనం చేసేందుకు ప్రత్యేక చట్టం, రక్షణ శాఖ విశ్రాంత ఉద్యోగులకు వెబ్ ఆధారిత పెన్షన్లు, 20 లక్షల ఆధారిత స్వైపింగ్ యంత్రాలు, పోస్ట్ ఆఫీస్ ద్వారా పాస్పోర్ట్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. డిజిటల్ లావాదేవీల రూపకల్పన, ఆధార్తో కూడా చెల్లింపు అవకాశం. వ్యక్తిగత వినియోగదారులకు, వ్యాపారస్తులకు కొత్తగా మరో 2 పథకాలు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత, సామాన్యుడికి ఎన్నో లాభాలు. భీమ్ యాప్తో చెల్లింపులు చేయొచ్చు. 1,25,00,000 మంది ఇప్పటివరకు భీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. ఎలక్ట్రానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ముద్రణ రుణాల కోసం 2,44,000 కోట్లు, 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. ఒడిశా రాజస్థాన్లో చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు. విదేశీ పెట్టుబడుల కోసం FIPB రద్దు. ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం. విలువల నిర్ధారణ కమిటీ ఏర్పాటు. మెట్రో రైలు ఏర్పాటులో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. రైల్వేకు 55,000 కోట్ల ప్రభుత్వ సాయం. రైల్వే బడ్జెట్ 1.31 లక్షల కోట్లు కేటాయింపు. గర్భిణీ ఆసుపత్రి ఖర్చులు 6,000 రూపాయలు. మౌలిక రంగానికి 3,96,135 కోట్లు. రహదారులు 64,000 కోట్లు. మెట్రో రైల్వే విధానం రూపకల్పన. దేశమంతటా భారత మెట్రో సేవలు. హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానానికి ప్రాధాన్యం. ఇందుకోసం DigiGov పథకం. దేశమంతటా హాట్స్పాట్లు. 25 రైల్వే స్టేషన్లు ఆధునికీకరణ. 2020 నాటికి కాపలాదారులు లేకుండా రైల్వే క్రాసింగ్లు మూసివేత. 2017-18లో కొత్తగా 3,500 కిలోమీటర్ల మేర రైల్వే సర్వీస్ పొడిగింపు. IRCTC రైల్వే టికెట్ల సర్వీస్ ఛార్జ్ ఎత్తివేత. రవాణా ప్రైవేటు రంగం నుంచి పోటీ. పర్యావరణ రహిత రైల్వే బోగీలు, సౌరశక్తి వినియోగం. పర్యాటక స్థలాల్లో ప్రత్యేక రైళ్లు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు 5,000 రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు ఏర్పాటు. రైల్వేల భద్రతకు ప్రత్యేక నిధి. 4 అంశాలపై దృష్టి సారించింది. 1 ప్రయాణికుల భద్రత, 2 మూలధనం, 3 శుభ్రత, 4 ఆర్థిక నిర్వహణ. 8% గ్యారంటీతో సీనియర్ సిటిజన్లకు LIC కొత్త పథకం. STల సంక్షేమానికి 52,393 కోట్లు. STల మైనార్టీలకు భారీగా నిధులు కేటాయింపు. PG మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు. వైద్య పరికరాల ధర తగ్గింపు. ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. నిపుణులైన వైద్యుల నియామకం. ఉపాధి అవకాశం ఎక్కువగా ఉన్న కోర్సులు ఏర్పాటు. సంకల్ప్ పథకం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ. దేశం వెలుపల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ. దేశవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు. ICT ద్వారా విద్యా బోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ. ప్రతిభ కలిగిన కళాశాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు. సెకండరీ ఆవిష్కరణకు ప్రత్యేక నిధి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 48,000 కోట్ల కేటాయింపు. ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా. గ్రామాల్లో అభివృద్ధి 42% నుంచి 60% పెరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 2018 కల్లా గ్రామీణ విద్యుదీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉంటుంది. ప్రధానమంత్రి ఫజల్ యోజన కింద రోడ్లు 133 కిలోమీటర్ల ప్రతిరోజు నిర్మిస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం, ఉపాధి హామీ పథకంలో ప్రాతినిధ్యం పెంపు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో భూసార కేంద్రం. 100 రోజుల కనీస ఉపాధి హామీ పథకం. పాడి పశువుల అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాల వెలువ పథకం కింద 8,000 కోట్లతో పాల సేకరణ కేంద్రాల స్థాపన. రైతులకు 10 లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యం. సాగునీటి రంగానికి ప్రత్యేక నిధి. పెద్ద నోట్ల రద్దుతో రానున్న కాలంలో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. రైతులకు అండగా ఫసల్ బీమా యోజన 30% నుంచి 40% పెంచుతున్నాం. రైతుల సంక్షేమం కోసం గ్రామీణ ఉపాధి, యువత, మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, సుపరిపాలన, విత్తన విధానం, పన్ను సంస్కరణలు, నిజాయితీ పనులకు పెద్దపీట. రైల్వే స్వతంత్ర ప్రాతిపత్తి కొనసాగి ఫిబ్రవరి 1కి బడ్జెట్ను ముందుకు జరిపాం. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగాయి. దీంతో మరికొందరికి రుణాలు ఇచ్చే సౌకర్యం కలుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గుతాయి. నోట్ల రద్దు ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి కళ్ళెం పడింది. దొంగ నోట్ల నల్లధనానికి, ఉగ్రవాదానికి చేతునిచ్చాయి. పన్ను ఎగవేతల్లో నల్లధనం పేరుకుపోయింది. నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారి దీని నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుంది. పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన చర్య. 2 సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్టీ ఒకటి. తయారీ రంగంలో మరో స్థానానికి చేరుకున్నాం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా IMF పేర్కొంది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయి. $361 బిలియన్ విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులో ఉంది. అనేక ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నల్లధనంపై పోరు సాగిస్తున్నాం. బంధుప్రీతి, అవినీతికి దూరంగా పారదర్శకమైన పాలనలో కట్టుబడి ఉన్నాం. ప్రజలు ప్రభుత్వం నుంచి ఎంతో ఆశిస్తున్నారు. బడ్జెట్ ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.